ఎక్కడ చూసినా మిస్ వరల్డ్ గురించే మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అసలు మిస్ వరల్డ్ పార్టిసిపేషన్ ఇంకా తెలంగాణలో మిస్ వరల్డ్ ఫస్ట్ టైం అసలు ఎంత ఎక్సైట్మెంట్గా ఉంది. జయేష్ గారు ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మిస్ వరల్డ్ అసలు చాలా డిఫరెంట్గా చేయబోతున్నారు. స్పార్క్ ఏంటి? ఇది మన అందరికీ చాలా గర్వపడే విషయం దట్ 72వ మిస్ వరల్డ్ ఇక్కడ హైదరాబాద్లో ఏర్పాటు అవుతూ ఉంది. అండ్ ఈసారి చాలా భిన్నంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 71 సార్లు మనము మిస్ వరల్డ్ ఎట్లా జరుగుతూ ఉందో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే వాళ్ళు జస్ట్ ఒక నగరానికి పరిమితి అవుతారు, 2-3 రోజులు వాళ్ళ స్థాయిలో కార్యక్రమం చేస్తారు. అండ్ ఫైనల్కి ఆఫ్కోర్స్ కొంత జనాలు వస్తారు, ఆడియన్స్ ఉంటుంది, టెలికాస్ట్ ఉంటుంది, బట్ మిగతా అన్నీ ఇంటర్నల్గా ఆంతరికంగా వాళ్ళు ఏదో చేసేసి దాన్ని క్లోజ్ చేసేస్తారు. బట్ ఈసారి 3 వారాల వరకు కార్యక్రమాన్ని పొడిగిస్తూ ఉన్నారు. అండ్ ప్రతిరోజు అంటే కొన్ని సందర్భంలో 200 కిలోమీటర్ దూరం కూడా పార్టిసిపెంట్స్ వెళ్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో టూరిజం దృష్టితో చూస్తే కొన్ని చాలా అరుదమైన కట్టడాలు కానీ, టెంపుల్స్ కానీ, నేచర్ కానీ, స్థానికంగా ఉన్నటువంటి కళ కానీ ఇవన్నీ అక్కడ మంచిగా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా ఈ మిస్ వరల్డ్ని ఒక వేదికగా చూడడం. అంటే మిస్ వరల్డ్ ఆఫ్కోర్స్ ఇది చాలా ప్రపంచంలోనే చాలా పేరు పొందిన కాంపిటీషన్ సజావుగానే నడుస్తుంది. బట్ ప్రభుత్వం అభిప్రాయం ఏముంది అంటే ఈ కాంపిటీషన్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి టూరిజానికి చాలా పెద్ద స్థాయిలో, ప్రపంచ స్థాయిలో పేరు రావాలి. సార్, టూరిజం పరంగా మనం చూస్తే డిఫరెంట్ ప్లేసెస్ ఇందాక మనం చూసాము ఏవీలో కూడా. సో ఫస్ట్ ఏ ప్లేస్ చూడబోతున్నారు? ఇంకా వాళ్ళకి తెలంగాణ కల్చర్ గురించి ఏమైనా ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఎయిర్పోర్ట్లో దిగే సమయం నుంచి ఇక్కడ హోటల్లో ఉండడం, ప్రతిరోజు వివిధ రకమైన కార్యక్రమంలో పాల్గొనడం, ప్రతి దాంట్లో ఒక తెలంగాణ ముద్ర ఉంది. సో ఎయిర్పోర్ట్లో దిగగానే తెలంగాణలో కొన్ని సాంప్రదాయ కళలు ఉంటాయి. ఈ డప్పు కానీ, డోల్ కానీ, కొన్ని రకమైన డాన్సెస్ ఉంటాయి, కోయా డాన్స్ కానీ. అదేవిధంగా తెలంగాణలో అంటే ఇంటిని ఎట్లా ఒక పండగ జరిగేటప్పుడు మన ఆకులతో కానీ, వేరే రంగోలీ లాంటి చేయడం కానీ. సో తెలంగాణలో సంప్రదాయంగా ఇట్లాంటి ఏది ఉంటుందో మొదటి నుంచి అంటే వాళ్ళు రాష్ట్రాన్ని హైదరాబాద్లో అడుగు పెట్టడం నుంచి వాళ్ళ చివరి వరకు అవే ప్రతిసారి చూస్తూ ఉంటారు. సార్, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగితే మనం చూస్తున్నాం గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, దాంతోపాటు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో ఇది ఒక ప్రెషర్ అంటారా, ఆర్ ఎల్స్ ఒక ఎగ్జైటింగ్ టైం అంటారా? ముందుగానే మంచిగానే ప్లానింగ్ చేసుకోగలితే అప్పుడు ప్రెషర్ ఏమి ఉండదు. అంత ప్లాన్ ప్రకారమే సజావుగా నడుస్తూ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒకే వ్యక్తి ఇవన్నీ చేయరు, ఒక టీం ఉంటుంది. అండ్ ఫార్చునేట్లీ మన ముఖ్యమంత్రి గారికి కూడా ఇట్లాంటి ఈవెంట్లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్ గురించి అవగాహన ఉంది. కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీస్ ఎవరికి అనుభవం ఉందో, ఎవరిలో అట్లాంటి కార్యక్రమం చేసే టాలెంట్ ఉందో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం చేయాలి. అట్లాంటి ఆయన కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు, అనుమతులు ఇచ్చి ఉన్నారు. సో భారం అంతా ప్రభుత్వమే భరిస్తూ ఉంది, అట్లాంటి కూడా కాదు. చాలా ఒక మంచి టీమ్గా అందరూ ముందుకి వెళ్తున్నాము. అండ్ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరిగి ఉన్నాయి. ఫైనలీ క్రౌన్ ఇండియాకి ఏమైనా వస్తుందా, ఏమంటారు మీరు? అంటే ఇండియా నుంచి మనము చూస్తే పాత చరిత్రం చూస్తే చాలామందికి ఇండియా నుంచి క్రౌన్ వచ్చింది. అండ్ ఇండియాలో ఎవరో క్రౌన్ గెలిచారో వాళ్ళకి మంచి క్యారియర్ కూడా చూడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా కొంతమంది సినిమాలో, ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా పేరు పొందారు. బట్ ఎంటర్టైన్మెంటే కాకుండా వాళ్ళ చేస్తున్నటువంటి సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మన అందరికీ తెలుసు. చాలా సందర్భంలో ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఒక రకంగా చెప్తే లైఫ్ చేంజింగ్ ఉంటుంది. దీని ద్వారా కూడా మనిషిలో చాలా పరిపక్వత వస్తుంది, చాలా మార్పు వస్తుంది. కెరియర్లో వాళ్ళు చాలా ఒక దృఢమైన ఒక మనిషిగా, ప్రొఫెషనల్గా తయారవుతారు. సో ఖచ్చితంగా భారతదేశం ప్రతినిధిగా ఉన్నటువంటి నందినికి కూడా ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మంచి జరుగుతాయి అని నేను ఆశిస్తున్నాను. ఇందాక సోను సూద్తో మాట్లాడడం జరిగింది. సో అతను జ్యూరీ మెంబర్గా మిస్ వరల్డ్లో ఉంటున్నారు. ఏం మాట్లాడారు? సోను సూద్తో నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది. మన అందరికీ తెలుసు కోవిడ్ సమయంలో ఆయన చాలా మన మొత్తం దేశానికి, మొత్తం జాతి కోసం ఆయన చాలా గొప్ప కార్యక్రమం చేశారు. అండ్ ఆ సమయంలో కోవిడ్లో నాకు కూడా కొన్ని అభివృద్ధి ఇది సంక్షేమ కార్యక్రమం చేసే నా పైన కూడా కొంత బాధ్యత ఉండింది. సో ఆ సమయంలో సోను సూద్తో కలవడం జరిగింది. అండ్ దాని తర్వాత కూడా
ఒక రకంగా మంచి ఇద్దరికి మంచి రకంగా ఒకే రకంగా థాట్ ఉంది, థింకింగ్ ఉంది, మెంటాలిటీ ఉంది. సో ఒక రకంగా చెప్తే ఆయన ఒక రకంగా ఫ్రెండ్గా కూడా ఈరోజు నాకు ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన ఒక కొత్త రంగంలో ఆయన అడుగు పెడుతున్నారు. సో ఆ కార్యక్రమం ఎట్లా చేస్తున్నారు, తెలంగాణలో ఏం చేయవచ్చు, అండ్ నాకు కూడా ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన చారిటీస్తో నాకు కూడా చాలా దగ్గర పరిచయం ఉంది. నా క్లోజ్ మిత్రుడు డాక్టర్ రఘురామ్ ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ చారిటీ సంస్థ ఒకటి నడుపుతున్నారు. నేను మొదటి నుంచి దాంట్లో ఒక ట్రస్టీగా ఉన్నాను. సో హైదరాబాద్లో డాక్టర్ రఘురామ్ ఆధ్వర్యంలో ఎట్లాంటి బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది ఆయనకి చెప్పడం జరిగింది. వారికి చివరిలో నేను ప్రతిసారి అంటే ఫ్రెండ్గా ఉన్నా కూడా చివరిలో ఆయన నుంచి నాకు ఒకే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దట్ ఆయన ఏదైనా చేస్తూ ఉన్నా ఎక్కువగా తెలంగాణలో హైదరాబాద్లో చేయాలి. సో అదే మళ్ళీ ఈరోజు కూడా కలిసేటప్పుడు అదే రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఫైనలీ మీరు పార్టిసిపెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, అందరినీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇదే చెప్తున్నాను, అంటే ఇది కూడా ఒక రకంగా పరీక్ష. నేను కూడా ఐఏఎస్ పరీక్ష లాంటి పరీక్ష పాస్ అయ్యి వచ్చాను. అప్పుడు కూడా నాకు గుర్తు ఉంది, ఎంతోమంది వేలాది లక్షాది మంది ఇది పరీక్ష రాస్తారు, బట్ ఒకరే టాపర్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. బట్ ప్రతి ఒక్కరికి ఆ పరీక్ష ప్రాసెస్లో పాల్గొనడం వలన కూడా చాలా మేలు జరుగుతుంది. కొంతమందిలో డిసిప్లిన్ పెరుగుతుంది, కొంతమందిలో కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, కొంతమంది ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వేరే కెరియర్స్లో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. సో అదే మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్కి కూడా అదే సందేశము, దట్ ఇందులో ఏదో నిరుత్సాహం పడడం లేకపోతే పోటీగా ఒకరొకరిని ఇట్లా దూరంగా చూడడం అది పద్ధతి కాదు. ఈ అనుభవాన్ని ఎంజాయ్ చేయండి. మీరు దూర ప్రాంతాల నుంచి ఇండియాకి వచ్చారు, అందులో కూడా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కల్చర్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఎవరు గెలుస్తారు అది కొంతవరకు వాళ్ళ టాలెంట్, కొంతవరకు వాళ్ళ లక్ పైన ఆధారపడి ఉంటుంది. బట్ మీరు ఇట్లాంటి కార్యక్రమం నుంచి ఏం గెయిన్ అవ్వగలుగుతున్నారు, ఏం వెనక్కి తీసుకోబోతున్నారు, దాని మీద ఎక్కువ దృష్టి సాధించి మంచి మీకు భవిష్యత్తు ఉండాలి. అట్లా అందరి కోసం నేను విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, ప్రతి పార్టిసిపెంట్కి నేను విషెస్ చెప్తున్నాను అంటున్నారు జయేష్ రంజన్ గారు. ఆయన ఏమంటున్నారంటే ఇది ఒక ప్రాసెస్, మిస్ వరల్డ్ని ఎంజాయ్ చేయండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి, గెలిచారా లేదా అసలు పట్టించుకోకండి. కెమెరామెన్ సనీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్.